హాయ్ ఫ్రెండ్స్, రామప్ప గుడి వరంగల్ చాలా బాగుంది. ఈ గుడి అయితే మీరు తప్పనిసరిగా శివరాత్రి కాబట్టి వెళ్ళి చూసిరండి. పెద్ద శివలింగం ఇది. దారి ఇంటి లోపలికి వెళ్ళడానికి చిన్న వినాయకుడు ఉన్నాడు. ఇక్కడ చక్కగా దండం పెట్టుకొని లోపలికి వెళ్ళాలి. అందులో వీడియో తీయొద్దు అంటున్నారు. ఇక్కడ చిన్న చిన్న శివలింగాలు కూడా ఉన్నాయి. ఆ పెద్ద శివలింగాన్ని మనం వీడియో తీయకూడదు కాబట్టి మనం వెళ్ళి చూస్తేనే బాగుంటుంది. ఇక్కడ పక్కన గుడిలో నందీశ్వరుడు మూతి కొద్ది కట్ అయింది, శిథిలావస్థలాగా ఉన్నది. ఇవి చక్కగా కానీ చాలా బాగుంది. దాని మీద చెక్కడాలు ఇవన్నీ అసలు ఆ రోజుల్లో ఏ పనిముట్లు లేకపోయినా కానీ ఇట్లా ఎట్లా చేశారు అనేది చాలా విచిత్రం. చాలా బాగున్నాయి. ఏనుగుతోటి బొమ్మలు చెక్కడం, చిన్న చిన్న బొమ్మలు చెక్కాడు ఏనుగుతోటి. అయితే ఏనుగు బొమ్మలు, ఈ నందీశ్వరుడి మీద అయితే ఈ చెక్కడాలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ గుడి ఎదురుగుండానే ఈ నంది, పెద్ద నంది, చాలా బాగుంది. ఇది చూడండి, చాలా బాగుంది. దాని మీద ఆ చెక్కడం చూస్తే మీరు ఎట్లా చెక్కారు అనేది మనకి ఎంత ఆశ్చర్యం అవుతుంది. ఇక్కడ అందరూ ఫోటోలు దిగుతున్నారు. చాలా బాగుంది. హైట్లో ఉంది కానీ మెట్లు చాలా హైట్ ఉన్నాయి. కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకైతే చాలా కొంచెం కష్టమవుతుంది ఎక్కడం, కానీ చాలా బాగుంది. నంది దగ్గర అందరం ఫోటోలు దిగారు. ఇక్కడే చెట్టు కింద శివలింగం ఉంది, అక్కడ అందరూ ఫోటోలు దిగుతున్నారు. ఈ శివలింగం దగ్గర ఫోటోలు కానీ మొక్కుకోవడం. ఇక్కడ కొంచెం ఆ శివలింగానికి తప్పనిసరిగా దర్శించుకుని రావాలి. గుళ్ళో కూడా చాలా పెద్ద లింగం ఉంది, అదే వీడియో తీయట్లేదు కాబట్టి. ఇక్కడ చూసారా ఎంత డిజైన్ ఎట్లా వేసాడంటే, ఏనుగులతోటి ఈ చెక్కడాలను చూస్తేనే అసలు మన అదృష్టం. అది అంత బాగా చెక్కారు. ఆ రోజుల్లో వాళ్ళ దగ్గర ఏం పనిముట్లు కూడా ఏం లేవు, కానీ అట్లాంటి మిషన్ లేకుండా కూడా అంత మంచిగా చెక్కారు. చూడండి, మీకు ఈ వీడియో చాలా నచ్చింది. కానీ మీరు కంపల్సరీ గుడికి వెళ్ళి చూస్తే చాలా అదృష్టవంతులు అవుతారు. చాలా బాగుంది ఆ గుడి, అందుకే నేను వీడియో తీసాను ఇది. కానీ కొంచెం వీడియో సరిగా పడలేదు. వెళ్ళి చూసేవాళ్ళు ఉంటే వాళ్ళకి. ఈ గుడిలోకి వెళ్ళడానికి లోపలకు ఏనుగులను చెక్కాడు, వస్తానికి మట్టుకు బయటికి. ఇక చూడండి, ఇవి లోపలికి వెళ్ళడానికి ఏనుగులు ఎట్లా చెక్కారు. బయటకు వస్తానికి కూడా బయటికి దారి అనేది ఇట్లా చెక్కాడు. మళ్ళీ ఇవి బయటకు వచ్చేస్తున్నాయి. ఈ ఏనుగులు చూడండి బయటకు వస్తున్నాయి, అవేమో లోపలికి వెళ్తున్నాయి, ఇవి బయటకు వస్తున్నాయి. చాలా బాగుంది ఇదైతే. లోపల ఆ అట్లా చెక్కడం, ఆ స్తంభాలు అవన్నీ చూస్తే ఆ పిల్లర్స్ ఎంత చాలా బాగుంది. ఆ లోపలే కూడా చిన్న చిన్న గుడులు ఉన్నాయి. అందరూ ఫోటోలు దిగుతూ అట్లా ఉన్నారు. ఈ శివరాత్రికి అయితే బాగుంటుంది. ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే కంపల్సరీ ఈ గుడికి వెళ్ళి చూసిరండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్. ఈ స్తంభాలు చూడండి, నాకైతే ఈ గుడి చాలా నచ్చింది. చూడండి, ఆ పైన కూడా అంత చెక్కడం అదంతా అసలు చెప్పలేం మనం మాటల్లో కూడా. అంత బాగుంది గుడి, రామప్ప గుడి. బయట కూడా పార్క్ అంతా చాలా బాగుంది ప్లేసు. అది ఎంత చాలా విశాలంగా ఉంది బయట కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.